అంటే ఇక్కడ కేసీఆర్ గారు కవిత గారిని వెనకుండి నడిపిస్తున్నారు అనే ఈ రూమర్స్ ఏవైతే ఉంటాయో అవి బలంగా మనం యాక్సెప్ట్ చేయొచ్చు, అది అబద్ధం అని చెప్పి. కానీ కవిత గారు ఎందుకో నొచ్చుకున్నారు, బిడ్డ ఎందుకో అలిగింది. ఆ అలకని తీర్చడంలో తాత్సారం జరిగింది, అది కాస్త పార్టీ రూపంగా మారింది. ఇదే ప్రాంతీయ పార్టీల రూపకల్పన, ఇదే తెలంగాణ రాష్ట్ర యవనిక మీద పురుడు పోసుకునే కొత్త పార్టీలు అనేది చెప్పొచ్చు అన్నమాట. ఈ నేపథ్యంలో ఇంకొన్ని అంటే ఇప్పుడు కవిత గారు ముందున్న సవాళ్లు సరే పెట్టేశారు, పార్టీ పెట్టారు, తను వెళ్ళడానికి సంసిద్ధమయ్యారు. ఒక మహిళగా, ఒక స్త్రీగా గతం గతహ అనుకొని తెలంగాణలో ఒక మహిళా సీఎం కావాలి అని ఆవిడ గనక కలలు కంటే గనక అది సాకారం అవ్వాలనే అందరూ కోరుకోవాలి. ఒక మహిళకి, ఒక లక్ష్యానికి ఎవరైనా సరే సపోర్ట్ చేయాలి. ఈ నేపథ్యంలో ఆవిడ ముందున్న సవాళ్లు, కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ అవునన్నా కాదన్నా కాంగ్రెస్ కి బరాబర్ పోటీ ఇస్తూ బలమైన ప్రతిపక్షంగా ఉంది. అలాగే బీజేపీ ఏ మాత్రం అవకాశం ఉన్నా అధికారంలో కూర్చోవడానికి తెలంగాణలో పాగా వేసుకొని ఉంది బీజేపీ.